షర్మిల గారు ఏపీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా! దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు తెలంగాణలో ఏం చేయలేదు. తెలంగాణలో చేయనప్పుడు ఏపీలో ఏం చేయగలిగి షర్మిల గారు? కాకపోతే ఏంటంటే వైసీపీ కార్యకర్తలు కూడా షర్మిల గారిని ఒక రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమెను గౌరవించటమే మా పద్ధతి అనేసి అందరూ స్లో అయిపోతున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇంకొకరు అయితే దీని వ్యాఖ్యలు కూడా రివర్స్గా టాక్ చేస్తాం మేము. ఎందుకంటే ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి అన్నగారు, ఇటు చూస్తే షర్మిల గారు చెల్లెలు గారు. ఇప్పుడు ఎవరిని ఏమనలేని పరిస్థితిలో వైసీపీ కార్యకర్తలు కూడా వింటున్నారు. షర్మిల మాటలు ఎవరు వినరు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందండి. ఇంక చచ్చిపోయిందని ఎవడు బతికిస్తాడు? ఇది బతికిచ్చేది కాదు. ఈ పరిస్థితి ఏమీ లేదు. కాకపోతే తెలంగాణలో పోటీ చేసుకో షర్మిల గారు. ఇప్పుడు తెలంగాణ బిడ్డగా అనేసి తెలంగాణలో పార్టీ పెట్టేది. అంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఎడుందనేసి ఇప్పుడు ఇక్కడ బిడ్డ కాదుగా. షర్మిల గారు తెలంగాణ బిడ్డ అన్నది. ఇప్పుడు కాంగ్రెస్ తరపున వస్తే ఇక్కడ బిడ్డ కాదుగా. ఇప్పుడు రాష్ట్రం ఎడగొట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ జనాలను మొత్తం నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇలా పూర్వవైవం ఎలా ఇస్తారు? నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రం ఎడగొట్టి తెలంగాణ ఎడగొడితే జగన్మోహన్ రెడ్డి ఓటు పోవాలనేసి ఓటు బ్యాంకింగ్ చీల్చి రాజశేఖర రెడ్డి కుమారుడిని నాశనం చేయాలని చేసింది సోనియా గాంధీ. ఇవాళ ఆ పార్టీ తరపు నుంచి వస్తే ఆ పార్టీ తరపున ఎలా వేస్తారండి? ఇలా జగన్మోహన్ రెడ్డి అని గిడితే జనం ఉన్నారు. షర్మిల ఏదో రాజశేఖర రెడ్డి కూతురు కాకపోతే జగన్ రెడ్డి అంటాను. జగన్ రెడ్డి ఎవరు? రాజశేఖర రెడ్డి కొడుకేగా. జగన్ రెడ్డి అంటే అంతకుముందు ఏం కూడా తిరిగేదిగా జగన్మోహన్ రెడ్డి అని గిడితే. ఇలా అది చేయలేదు, ప్రత్యేక హోదా వద్దా అంది. మరి ఆ రోజు మరి తెలంగాణ ఆంధ్ర మొత్తం ఎడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీగా. ఇవాళ అదే క్యాబినెట్ మేము చేయొచ్చు వైసీపీ పార్టీ వల్ల. దాని గురించి ఆమె కూడా తెలుసుకొని ఒక మాటలు అనేది మాట్లాడటం కరెక్ట్గా మాట్లాడు. జగన్ రెడ్డి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ నేర్పాడా, చంద్రబాబు నేర్పారా జగన్ రెడ్డి అంటే? జగన్మోహన్ రెడ్డి అనే ఒక పేరు లేదా జగన్మోహన్ రెడ్డి అనేది? అంటే వీళ్ళు నేర్పారని జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్ రెడ్డి ఇంకంతేనట్టుంది వీళ్ళు చేసేది. అంటే సీఎం హోదాలో ఉన్నా కానీ వాళ్ళకి సీఎం హోదాలో ఉండి కూడా మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు సీఎం హోదాలో ఒక రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం. కాకపోతే అంటే వైసీపీ వాళ్ళు అందరూ మాట్లాడతారు. ఎవరిని ఏం మాట్లాడినా వైసీపీ వాళ్ళు కూడా సైలెంట్గా ఉంది కూడా అదే పరిస్థితి. ఆ గౌరవం నిలబెట్టుకోవాలామా. జగన్మోహన్ రెడ్డి వచ్చాక అభివృద్ధి జరగడం లేదు, డెవలప్మెంటే లేదు, ప్రత్యేక హోదా పక్క పెట్టారు, చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఏమీ రాలేదంటుంది షర్మిల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరఫున ప్యాకేజీ ఇచ్చాడేంటి? ప్యాకేజీ బట్టే ఏం కూడా జగన్ రెడ్డి ఏం చేయలేదంటుంది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇక్కడ రాజధాని పెట్టాడు. వినకుండా దొనకుండా రాజధాని శ్రీకృష్ణ కమిటీ ప్రకారం అది రాజధాని తెమ్మను వివేక తెస్తే అందరూ తెలిసిద్దిగా. వినకుండా దొనకుండా వాళ్ళు మొత్తం నాశనం అయిపోయాంగా. ఎడబెట్టాడు. ఎడబెడితేరు వాళ్ళ పారిశ్రామికవేత్తలు వాళ్ళు బాగుపడాలని పెట్టాడు కానీ ఎవడన్నా బాగుపడాలని పెట్టాడా? ఇప్పుడు జగన్మోహన్ 3 రాజధానులు చేసుకొని 6 రాజధానులు చేసినా ఏమన్నా అయితే ఏమవ్వదు కదా. అది అంటే షర్మిలమ్మ పులివెందుల్లో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద గెలవగలదంటారా? షర్మిల పులివెందులో పోటీ చేసినా ఎక్కడ పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు అనేది లేదు. ఇవన్నీ ఏంటంటే తెలంగాణ నుంచి ఇక్కడ తీసుకొచ్చి స్పీడ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది అని చెప్పుకోవడం తప్పనిచ్చి దీనికి ఏమీ లేదు. ఇక్కడే ప్రభావం పడదు. ఇప్పుడు అన్ని పార్టీలు ఏకమై ఒక జగన్మోహన్ రెడ్డిని ఓటిటానికే వీళ్ళు మొత్తం ఏకమైంది. అంటే మీ పార్టీలకి ఏం దమ్ము లేకనేగా ఒక పార్టీని ఓడియాలంటే. ఏ పార్టీకి దమ్ము ఉందా? దమ్ము ఉండోడైతే ఒక పార్టీ రావాలి. జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కడనే వస్తా, ఒంటరిగా వస్తా అండు. మీరు రాండి ఒకడు ఒంటరిగా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనేదానికి కూడా దమ్మున్న నాయకుడు ఏదో తెలిసిద్ది కదా. అది అంటే కాంగ్రెస్లోకి షర్మిలమ్మ రావడానికి ఏమైనా సొంత లాభం కోసమే అంటారా? ఏముంది, ప్యాకేజీ ఇచ్చి ఉంటారు. ఇప్పుడు షర్మిల అయినా కానీ ఎవరైనా కానీ ప్యాకేజీ ఇవ్వకపోతే ఆ నుంచి జగన్ రెడ్డి అంటుండు. అభివృద్ధి చెందబో నువ్వు తెలంగాణ, నీ ఓటు ఉంది, మొత్తం తెలంగాణ బిడ్డవి అంటే అక్కడ పోటీ చేసుకోవాలని ఎక్కడ వచ్చేందుకు చేస్తా? రాష్ట్రాన్ని ఎడగొట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం నాశనం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ ఎవరు? పిచ్చి నా కొడుకులో ఓట్లు వేయటానికి కాంగ్రెస్కి. ఆ రోజు నాశనం చేసిన కాంగ్రెస్ ఒక జగన్మోహన్ రెడ్డిని ఓటు వేయటానికి రాష్ట్రం ఎడగొట్టారు వీళ్ళు. ఎడగొట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలనేసి ఎడగొట్టారు. ఇలా ఏమైంది? జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఒకసారి ఓడిపోయిన రెండోసారి గెలిచాడు. ఒంటరిగా గెలిచి మళ్ళీ ఒంటరిగానే వస్తాడు, మళ్ళీ 175 కొడతాడు. అంబేద్కర్ విగ్రహాన్ని మన విజయవాడ నడిబొడ్డులో పెట్టారు కదా. ఆ విగ్రహాన్ని తీసేసి అమరావతిలో పెడతానంటున్నాడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర.
ఏడా అమరావతిలో పెడతాను. అవును, అంతకుముందు 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు చంద్రబాబు నాయుడు. మరి అప్పుడు అమరావతిలో కట్టుకోవచ్చుగా, అమరావతిలో కట్టుకోవచ్చు కదండి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ కట్టాడు, కొన్ని లక్షల మంది గుండె సప్పుడు వినిపించాడు. ఇవాళ అంబేద్కర్ విగ్రహం అంటే ఆయన వినిపించాడు. మరి ఆ రోజు కట్టవచ్చుగా మరి. అంటే దాన్ని తొలగిస్తానంటున్నాడు నరేంద్ర. ఏంటి తొలగిసి ఆయన వస్తేగా తొలగియటానికి, ఆయన రావాలి తొలగియాలి, దీనికేం ఉండదు. ఇప్పుడు ఆ రోజు ఆడ కట్టవచ్చు కదా అంబేద్కర్. లేబర్ ఎవడు పనికి రాకూడదు. ఇప్పుడు ఆడ 5 లక్షల మందికో ఎంతమందికో ఇల్లు ఇచ్చాడు, దానికి ఎన్ని మోట్లు పిటిషన్లు వేశాడు. అంటే లేబర్ ఉండకూడదు, కొన్ని కోట్లు ఉండవు, ఆడ ఉండాలి రాజధానిలో. రేపు కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమి లేనివాడు బ్రహ్మాండంగా సస్యామలంగా బతుకుతాడు. చంద్రబాబు వస్తే మొత్తం నాశనం అయిపోయే మాట కరెక్ట్. అంటే ఇప్పుడు షర్మిలమ్మ వెనుక చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారంట. 3 పార్టీలు, కమ్యూనిస్టు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొత్తం వచ్చినా జగన్మోహన్ రెడ్డికి 140 నుంచి 150, 170 కూడా రావచ్చు. అది వీళ్ళు మొత్తం ఎవడు ఏం చేసే పరిస్థితి కూడా లేదు. అంతకుమించి ఏం లేదు. షర్మిలమ్మని తీసుకొచ్చారు, షర్మిలమ్మని మేమేమనాలి, జగన్ రెడ్డి అంటుంది. మేమేమన్నా అనాలన్నా కానీ మేము వైసీపీ కార్యకర్తలం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. మేము ఎవరిని విజయమ్మని ఏమన్నా అనాలంటే మేమంటే ఆమె అమ్మాయి మాకు. ఎందుక మేము అనలేని పరిస్థితుల్లో మేమున్నాం. అది ఆమెను తెలుసుకొని గౌరవంగా మాట్లాడితే షర్మిల గారికి ఆ గౌరవం దక్కిద్ది. లేకపోతే ఇక్కడ నుంచి గౌరవం కూడా దక్కదు. అది అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు కొడుకుల్లో ఎవరికి ప్రజలు మద్దతు చూపుతారంటారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డికి ఇస్తారండి. ఇప్పుడు కూతురా కొడుకు అంటే ఎవరికి ఇస్తారు? కొడుకు ఉంటుందా, కూతురుకు ఉంటుందా? అంటే నేను రాజశేఖర రెడ్డి వారసరాలు అంటుంది కదా. రాజశేఖర రెడ్డి వారసురాలే, కుటుంబ సభ్యుడు ఎవడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీ తెలంగాణ బిడ్డ అన్నావు, పార్టీ పెట్టి ఆ రోజు మరి ఆడ పోటీ చేయొచ్చుగా. 40 నుంచి 50 సీట్లు పోటీ చేస్తే మరి నీకు ఎన్ని వచ్చాయో తెలిసేదిగా. మళ్ళీ ఆ నుంచి పోటీ చేయలేదు, మళ్ళీ ఆడకు వచ్చావు. అంటే ఎవరు ప్యాకేజ్ ఇచ్చి వచ్చావమ్మా షర్మిలమ్మ, నువ్వు అది అర్థం చేసుకో. వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు ఏమనలేకపోతున్నారు. నీకేంటంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారో ఏమి ఇచ్చారో జగన్ రెడ్డి అంటున్నావు. నిన్న ఏదన్నా మేము అనాలన్నా కానీ విజయమ్మ గారిని మేము తిట్టాలి, ఆమె దేవతలు ఆడేది ఆమెను తిట్టాలి. ఒక రాజశేఖర రెడ్డి భార్యగా మేము అనలేని పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఏమన్నా కాదు, ఎవరినైనా మేము టార్గెట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఒక రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి మేము మేలకుండా ఆగిపోయాం. అది ఒకటి దృష్టిలో పెట్టుకొని గౌరవంగా ఉంటే అది కరెక్ట్గా ఉంటుంది.